వాళ్ళకి యవనస్తులు ముఖ్యంగా ఇలాంటి సమయాలు సందర్భాలంటే చాలా కష్టం. కానీ నేను మిమ్మల్ని బట్టి సంతోషిస్తున్నాను. మిమ్మల్ని బట్టి నేను ఎంతో ఆనందిస్తున్నాను. కాబట్టి ఈరోజు నేను దేవుని వాక్యం నుండి ఒక చిన్న భాగంలో నుండి కొన్ని విషయాలు చెప్పి నేను ముగిస్తాను. బైబిల్ తెరచి మార్క్స్ వార్త 5వ అధ్యాయం 1 నుంచి 20 వరకు. మార్క్స్ వార్త 5వ అధ్యాయం మొదటి 24. ఇందులో నుండి నేను ప్రాముఖ్యమైన విషయాలు నేను మీకు జ్ఞాపకం చేసి నా వర్తమానాన్ని నేను ముగిస్తాను. అందరూ కూడా బైబిల్లో తెరచి ఈ భాగాన్ని మీరు చూడండి. ఇందులో నుంచి నేను ఒక అంశాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఈరోజు నేను చెప్పబోయే అంశం ఏంటంటే, జాగ్రత్తగా వినండి. ఈ మార్క్స్ వార్త అధ్యాయం 1 నుంచి 20 ఈ వచనాల్లో ఒక అంశాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ అంశం అంటే, తన జీవితాన్ని పాడు చేసుకుంటున్న యవనస్తుని బాగు చేసిన దేవుడు. ఇది అంశం. తన జీవితాన్ని తానే పాడు చేసుకుంటున్న యవనస్తుని బాగు చేసిన దేవుడు. ఈ మార్క్స్ వార్త ఈ మొదటి 20 వచనాల్లో ఒక యవనస్తుడిని మనం చూస్తాం. అతడు తన జీవితాన్ని తానే పాడు చేసుకున్నాడు. చాలా తన జీవితం పాడైపోయింది. పాడైన తన జీవితాన్ని బట్టి అందరికీ అతడు అయిపోయాడు. అలా దూరం అయిపోయిన ఆ యవనస్తుడు యేసు ప్రభు బాగు చేశాడు. ఈ రోజు కూడా అంతే. ఈ రోజున సమాజంలో ఎంతో యవనస్తులు తమ జీవితాలను తామే పాడు చేసుకుంటున్నారు. కనుక ఎవరినైనా, ఎంత ఘోర పాపులనైనా బాగు చేసేవాడు దేవుడు ఒక్కడే. కాబట్టి అంశం తన జీవితాన్ని తానే పాడు చేసుకుంటున్న యవనస్తుని బాగు చేసిన దేవుడు అంశం. ఇందులో తన జీవితం తాను ఎలా పాడు చేసుకుంటున్నాడు అని అంటే, ఇతనికి శానా అనే పట్టిని, శానా దయ్యాలు పట్టిన వాని జీవితంలో నుండి కొన్ని ఆధ్యాత్మిక సత్యాలు మీకు తెలియజేస్తాను. ఈ దయ్యాలు పట్టిన వాడు దయ్యాల చేతిలో ఉన్న దేవుని మనిషి. అంతా దేవుని చేతనే చేయబడ్డారు. అంతా దేవుని చేతనే కలుగు చేయబడిన, సృష్టించబడిన. కాబట్టి దయ్యాలు పట్టిన వాడు దయ్యాల చేతిలో ఉన్న దేవుని మనిషి. ఇతని గురించి కొన్ని విషయాలు మనము ఆలోచిద్దాం. ఇతనిలో ఉన్న దయ్యాలు సేన అంటే 3000 నుండి 6000 వరకు ఉన్న సమూహాన్ని సేన అంటారు. ఇతను చాలా మంది 2000 దెయ్యాలు అంటారు. దెయ్యాలు 2000 కాదు, పందులు 2000. పందుల సంఖ్య 2000 కానీ దెయ్యాలు 2000 కాదు అని మీరు ఆలోచించాలి. కాబట్టి ఇతని జీవితం సేన అంటే 3000 పైన, 1000 లోపు ఉంటే దాన్ని సేన అంటే సమూహం, ఒక బెటాలియం. కనుక ఇప్పుడు మిలిటరీ వాళ్ళు ఒక సేనను పంపించారు అని అంటే బెటాలియం, అందులో 3000 పైన ఉంటారు, 6000 లోపు, అది ఎంతమంది అయినా ఉండొచ్చు. అన్ని దయ్యాలు పట్టిని ఈ యవనస్తుడికి. కనుక అంటే 3000 పైన 6000 లోపు. బైబిల్లో శతాధిపతి అని అంటే 100 మంది మీద, సైన్యాధిపతి అని అంటే 1000 మంది మీద అధిపతి, సేనాధిపతి అని అంటే 6000 మంది మీద అధిపతి అని అర్థం. కనుక ఇతడు సేనా దయ్యాలు వారిని గురించి ఇతడు తన జీవితాన్ని పాడు చేసుకుంటున్నాడు. అంశం చెప్పాను ఇందాకే, తన జీవితాన్ని తానే పాడు చేసుకుంటున్నాడు. దేవుడు బాగు చేశాడు. ఎలా తన జీవితాన్ని చేసుకుంటున్నాడు? ఒక 5 మాటలు చెప్తాను. దేవుడు తన జీవితాన్ని ఎలా బాగు చేశాడు? 5 మాటలు చెప్తాను. అవొక 5, ఇవొక 5 చెప్పి నేను. మొదటి మాట, దయ్యాలు పట్టిన వాడు తన జీవితాన్ని తాను ఎలా
తీసుకుంటున్నాడు అని అంటే మొదటి మాట సువార్త 5వ అధ్యాయం 2వ వచనం. బైబిల్ చూస్తూ ఉండండి, మీరు గమనించండి. మార్క్స్ సువార్త 5:2. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధిలో నుండి వచ్చి ఆయనకు ఎదురుపడెను అని ఉంది. అపవిత్రాత్మ పట్టిన వాడు ఒకడు అంటే మొదటి మాట, ఈ శానా దయ్యాలు పట్టిన వాడు దయ్యానికి చోటిచ్చాడు. ఇది మొదటి మాట. దయ్యాలకు చోటిచ్చాడు. అదే మాట మనకి 2వ వచనం ఉంది. ఆయన దిగగానే అపవిత్రాత్మ పట్టినవాడు ఒకడు అని ఉంది. అపవిత్రాత్మ పట్టినవాడు ఒకడు అంటే దయ్యం ఇతన్ని పట్టుకుంది. బైబిల్లో మనకు తెలుసు, ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 27వ వచనం. ఎఫెసీ 4:27లో అపవాదికి చోటియ్యకుడి అని ఉంది. అపవాదికి ఇయ్యకుడి అని అంటే అర్థం, మనం ఇస్తే వస్తాడు, మనం చోటు ఇవ్వకపోతే వాడు రాడు అర్థం. ఈ రోజున ఎంతో మంది యవనస్తులు ఒక సర్టన్ ఏజ్ వచ్చే వరకు కూడా అందరూ మంచి, కానీ ఎక్కడో వాళ్ళు స్నేహితులను బట్టి, తర్వాత ఆలోచనలను బట్టో, తర్వాత వారి సొంత ఉద్దేశాలను బట్టో, వారి లోపల కొన్ని భిన్నమైన వ్యర్థమైన అభిప్రాయాలను బట్టో వారు దేవునికి చోటు ఇవ్వకుండా అపవాదికి చోటు ఇవ్వటం వాడు లోపలికి వస్తాడు. అపవాదికి చోటు అని అంటే మనం ఇస్తేనే వస్తాడాడు, నువ్వు ఇస్తేనే వస్తాడాడు. ఇప్పుడు నీ కళ్ళు ఉన్నాయి, నువ్వు ఇంట్లో టీవీ ఉంది, టీవీలో అన్నీ వస్తాయి. రిమోట్ ఆన్ చేస్తేనే అందులో ఛానల్స్ మారుతాయి తప్ప నువ్వు రిమోట్ లో ఛానల్ మార్చకుండా, నువ్వు దాన్ని బటన్ ప్రెస్ చేయకుండా అవి ఏమాత్రం కూడా అవి వాటంతా ఛానల్ మారవు. నువ్వు చోటిస్తే నీకేదో చూడాలనిపించింది, అప్పుడు ఛానల్ మారిపోతా ఉంటాయి. కాబట్టి అలా మారిపోతూ ఉన్నప్పుడు నువ్వేం చేస్తున్నావు అనంటే దెయ్యానికి చోటిచ్చినట్లు లెక్క. కనుక మొట్టమొదటి మాట, ఈ దెయ్యాలు పట్టిన మనస్తుడు మొదటిది తన జీవితంలో దెయ్యానికి చోటిచ్చాడు. ఇది మొదటిది. రెండవ విషయం చెప్తున్నాను చూడండి. రెండవది ఏంటనంటే ఇదే మార్క్స్ 5వ అధ్యాయం 3వ వచనాన్ని చెప్తున్నాను. మార్క్స్ వార్త 5:3. అక్కడ ఇలా, వాడు సమాధులలో వాసము చేసేవాడు అని ఉంది. సమాధులలో వాసము చేసేవాడు. సమాధులంటే అందులో ఎవరుంటారు? సమాధులు ఎవరుంటారు అని అంటే చనిపోయిన వాళ్ళు ఉంటారు. ఉదయం నుండి రాత్రి వరకు ఈ శానా పట్టిన వాడు ఎక్కడుంటున్నాడు అని అంటే సమాధుల్లో ఉంటున్నాడు. అంటే చచ్చిన వాళ్ళతో ఉంటున్నాడు, చనిపోయిన వారితో ఉంటూ ఉన్నాడు. కనుక దినమంతా వాళ్ళతోనే అక్కడే తను గడుపుతూ. ఇది మనం ఆధ్యాత్మికంగా తీసుకొని ఈ మాటను ఆలోచిస్తే దుష్ట సహవాసం మంచి నడవడిని ఏమి అనంటే చెరుపును. దుష్ట సహవాసం మంచి నడవడిని చెరుపును. ఎఫెసీలకు రాసిన పత్రిక 2:1లో పాపముల చేత మీ అపరాధముల చేత వచ్చిన వారై ఉండగా అని ఉంది. అంటే పాపం అపరాధంతో ఉన్నవాళ్ళు ఆధ్యాత్మికంగా చనిపోయిన వాళ్ళ సమానం. కనుక మనం కూడా ఈ రోజున ఎంతో మంది యవనస్తులు ఎవరితో ఎక్కువ సహకరిస్తున్నారు? ఆత్మీయులతోన, ఆత్మీయులు కాని. ఇంగ్లీష్ లో ఒక సామెత ఉంది, నీ స్నేహితుని చెప్పు నీవు ఎలాంటి వాడివో, నీవు ఎలాంటి దానివో చెప్పేయచ్చు. మనం ఎవరితో ఉంటామో మనం కూడా వాళ్ళలాగా మారిపోతాం. ఆంధ్రాలో ఒక సామెత ఉంది, 6 నెలలు సహవాసం చేస్తే వాడు వీడవుతాడంట, వీళ్ళు వాళ్ళవుతారట. కనుక మనం ఎక్కువ ఎవరితోనైతే సహవాసం చేస్తామో వాళ్ళలాగా మనం మారిపోతాం. కాబట్టి ఇక్కడున్న మాట, ఈ దెయ్యాలు పట్టిన వాడు సమాధి వాసం. వాసం అంటే నివాసం, అంటే ఎక్కువనే ఉంటున్నాడు, అక్కడే ఉంటున్నాడు. అలాగే ఈ రోజున ఎంత మంచి వాళ్ళ, మీ అమ్మా నాన్న యేసు ప్రభుని నమ్ముకొని ఉండొచ్చు, మీ తల్లిదండ్రులు రక్షించబడి ఉండవచ్చు, మీ తల్లిదండ్రులు దేవుని కొరకు బ్రతకాలనే ఆశ కలిగిన వాళ్ళు కాదు. కానీ ఒకవేళ నీవు అదే
పుట్టిన నీవు నీ సహవాసం మంచిది కాకపోతే, మన ఫెలోషిప్ మంచిది కాకపోతే, మన ఫ్రెండ్స్ ఎక్కువగా మంచి వాళ్ళు కాకపోతే, మన తల్లిదండ్రులు మన కోసం ఎంత ప్రార్థన చేసినా ఏదో ఒక రోజున మనం కూడా పోతాం అని అంటే, ఒక్క మాట బైబిల్లో తెరిచి చూడండి. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 20వ వచనం. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 20వ వచనాన్ని మనం చూస్తే ఓ మంచి మాట అక్కడ ఇలా ఉంది. సామెతలు 13:20. జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడగును, మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును అని. జ్ఞానుల సహవాసము చేయువాడు అంటే జ్ఞానం కలిగిన వాళ్ళు. జ్ఞానం వేరు, తెలివి. వినండి వినండి ఈ మాట, చెల్లి తమ్ముడు వినండి. జ్ఞానం వేరు, తెలివి వేరు. తెలివిని ఇంగ్లీష్ లో నాలెడ్జ్ అంటాం, జ్ఞానాన్ని ఇంగ్లీష్ లో విజ్డమ్ అని అంటాం. నాలెడ్జ్ వేరు, విజ్డమ్ వేరు. నాలెడ్జ్ అంటే జనరల్ నాలెడ్జ్, అందరికీ ఉంటది. కొంతమంది బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి అంటే 66 అని చెప్పేస్తాం. తర్వాత వాటి పేర్లు చెప్పండి 60 ఎవరైనా బైహార్ట్ చేసి చెప్పేస్తారా అని అంటే చాలా మంది చెప్పేస్తారు. ఆదికాండం, నిర్గమ, లేవి, సంఖ్య, ద్వితీయోపదేశిక, ఇలా మొత్తం 66 చెప్పేస్తారు. ఇదంతా కూడా నాలెడ్జ్. కానీ విజ్డమ్ అంటే ఏంటంటే, విజ్డమ్ అంటే వినండి, విజ్డమ్ అంటే ఏంటంటే నీకే సంగతులు అయితే తెలుసో దానిని నువ్వు అవలంబించటం, దాని ప్రకారం జీవించటం, దాని ప్రకారం నువ్వు అది జ్ఞానం. తెలివి అంటే ఇప్పుడు అబద్ధాలు ఆడొద్దు అని నీకు తెలవటం నాలెడ్జ్. కానీ అబద్ధాలు ఆడకుండా నువ్వు ఉండటం అది విజ్డమ్. కనుక విజ్డమ్ నాలెడ్జ్ వేరు. చాలా మందికి నాలెడ్జ్ ఉంటుంది కానీ విజ్డమ్ అంటే మనకి ఎన్నో తెలుసు. మీకు తెలుసు సినిమాలు చూడొద్దని తెలుసు, అబద్ధాలు ఆడొద్దని తెలుసు, చెడ్డ వాళ్ళతో స్నేహాలు చేయొద్దని తెలుసు, చూపులు చూడొద్దని తెలుసు, తర్వాత ఫోన్లో క్యాండీ ఆడొద్దని తెలుసు. అదే మగపిల్లలైతే ఫ్రీ ఫైర్, తర్వాత ఇంకేవో గేములు ఉంటాయి కదా, ఆ గేములు ఎక్కువ కూడా ఆడొద్దని తెలుసు. అన్ని తెలుసు మనకి, అన్ని తెలుసు. కానీ మన టైం అంతా కిల్లింగ్. కానీ అవి ఆడేటప్పుడు మాత్రం ఈ గేములు, తర్వాత ఈ చెడ్డ స్నేహితులతో మనం ఉన్నప్పుడు మాత్రం మనకి ఎలా ఉంటదంటే భలే థ్రిల్లింగ్ గా ఉంటది. ఆ గేమ్ ఆడేటప్పుడైనా, చెడ్డ మాటలు వినేటప్పుడు, చెడ్డ వాళ్ళతో స్నేహాలు చేసేటప్పుడైనా, ముచ్చట్లైనా, ముసలమ్మ ముచ్చట్లైనా, వాళ్ళతో వీళ్ళతో మాట్లాడైనా భలే ఇంట్రెస్ట్ గా ఉంటాయి. అప్పుడు భలే థ్రిల్లింగ్ ఉంటది. కానీ ఒక రోజున అది కిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. వినేటప్పుడు మాత్రం థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్, కానీ చివరిలో మాత్రం కిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటది. అలాంటి పరిస్థితి మనకు రాక మునిపే మనం ఏం చేయాలనంటే, మనము మంచి వాళ్ళతో మనం స్నేహాలు చేయాలి. నా మట్టుకు ఇప్పుడు మీకు వాక్యం చెప్పే నాకు స్వతహాగా లేదు, కానీ నేను కొంతమంది జ్ఞానం కలిగిన వాళ్ళతో నేను ఎక్కువ సహవాసం చేయటం నేర్చుకున్నాను. వాళ్ళతో ఉండటం వల్ల నేనేదో కొన్ని మాటలు ఎలా ఎలా ఉండాలి, ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, తర్వాత నేను నేర్చుకుంటున్నాను. అదే అదే కదా సామెతలు 13:20. జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడు, మూర్ఖుల సహవాసము చేయువాడు. మూర్ఖుడు ఎవరు? మూర్ఖుడు అంటే అర్థం ఏంటంటే స్వతహాగా తెలియదు, ఎవరైనా చెప్పినాడు వాణ్ణే మూర్ఖుడు అని అంటారు. వాళ్ళకి తెలియదు, ఎవరన్నా చెప్పినా వినరు, అలాంటి వాళ్ళని మూర్ఖులు అని అంటారు. కనుక వాళ్ళతో మనం ఉంటే మనం పోతాం, మనం కూడా చెడిపోతాం. కాబట్టి శానా దెయ్యాలు పట్టిన వాడు తన జీవితాన్ని తానే ఎలా పాడు చేసుకుంటున్నాడో, ఒకటి దెయ్యానికి చోటిచ్చాడు, రెండోది మాట ఏంటంటే ఈ చెడ్డ వాళ్ళతో సహవాసాల వల్ల తన జీవితాన్ని తానే పాడు చేసుకుంటాడు. ఇది రెండవది. మూడో విషయం జ్ఞాపకం చేస్తాను. మూడవది అంటే 5వ అధ్యాయం 4వ వచనం. వార్త 5వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే, పలుమార్లు వాని కాళ్లకును చేతులకును సంకెళ్ళేసి బంధించినను వాడు ఆ చేతి సంకెళ్లను తెంపి కాలి సంకెళ్లను తొత్తనీయులుగా చెను. పలుమార్లు వాని కాళ్లకు చేతులకు సంకెళ్ళి వేసి బంధించిన వాడు ఆ చేతి సంఖ్యను, ఆ కాలి సంఖ్యలను తెంపి
లుగా అంటే ముక్కలు ముక్కలుగా ఆ సంకెళ్లను తెంపుతున్నాడంట. తమ్ముడు చెల్లి వినండి, సంకెళ్ళు అనే మాట బైబిల్లో ఎక్కడ వచ్చినా సంకెళ్ళు అనే మాటకి ఆ ఏంటంటే ఆధ్యాత్మిక అర్థం ఏంటంటే దేవుని వాక్యపు హెచ్చరికలు అని అర్థం. సంకెళ్ళు అంటే వాక్యపు హెచ్చరికలు అని అర్థం. ఇప్పుడు ఉదాహరణకి వినండి జాగ్రత్తగా. ఇప్పుడు మీరు మీ కళ్ళతో నాలా అన్నోళ్ళు ఎవరైనా సరే వాటిని చూడొద్దు అన్ను విన్నావనుకో, చెడ్డని చూడొద్దు అన్ను విన్నావంటే నీ కళ్ళకు సంకెళ్ళు పడి లెక్క. చెడ్డ మాటలు మాట్లాడొద్దు అన్ను విన్నావంటే నోటికి సంకెళ్ళు పడినట్టు లెక్క. చెడు మార్గంలో అన్ను విన్నావంటే నీ కాళ్లకు సంకెళ్ళు లెక్క. చెడ్డ వాటిని వినొద్దు అన్ను విన్నావంటే చెవులకు సంకెళ్ళు పడినట్లు లెక్క. ఇప్పుడు చెడ్డవి చూడొద్దు అని నువ్వు విని మళ్ళీ ఎవరూ లేనప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడే మన ఒరిజినల్ రూపాలు బయటపడతాయి. అందరిలో ఉన్నప్పుడు దేవదూతల్లాగా పైనుంచి రోను గెడ్డం మీద నుండి కార్య మంచు పర్వతాల్లాగా అందరూ మంచోళ్లే. పాటలు పాడమంటే ఇప్పుడు మీ మమ్మీ పక్క నుండి పాట పాడమంటే నువ్వేం పాడతావు? ఏసయ్యా నువ్వెంత మంచివాడు అంటావు. మరి మీ మమ్మీ డాడీ లేనప్పుడు, నువ్వు దానివే ఉన్నప్పుడు, సెల్ ఫోన్ నీ చేతిలో ఉన్నప్పుడు, తర్వాత జియో బ్యాలెన్స్ ఫుల్ గా ఉన్నప్పుడు ఏ పాటలు వస్తాయి అంటే నువ్వు ఏం వింటున్నావు, ఏ మ్యూజిక్ కి నువ్వు అవుతున్నావు అది నీకే తెలుసు. ఒంటరిగా ఉన్న ఒరిజినల్ రూపాలన్నీ బయటపడతాయి. ఎవ్వరు లేన నిన్నొక్కడిని పెట్టి రూమ్లో ఉంచి తర్వాత ఫోనో టీవీయో ఇవి అప్పుడు తెలిసిపోద్ది నువ్వేంటో అనేది. కాబట్టి సంకెళ్ళు అనంటే చెడ్డవా చూడొద్దు విన్నావు, విని నువ్వు మళ్ళీ ఎవరూ లేని నీ కళ్ళతో చెడ్డ చూడాలని ఆశ కలిగి చూసావు అనుకో, ఈ కళ్ళకున్న సంకెళ్ళు నువ్వు ఏం చేసినట్లంటే తెలిసినట్లు లెక్క. చెడ్డవి వినొద్దు అని నువ్వు విని మళ్ళా అనుకో, చెవులకున్న సంకెళ్ళు తెంపేసినట్లు లెక్క. చెడ్డ మార్గంలో నడవద్దు అని నువ్వు నడిచావంటే కాళ్లకున్న సంకెళ్లను తెంపేసినట్లు లెక్క. కాబట్టి అతడు పలుమార్లు అంటే మార్లు వాని కాళ్లకు చేతులకు సైళ్లు వేసి బంధించిన వాడు తెంపేస్తా ఉన్నాడు. అంటే ఇప్పుడు ఈ రోజున ఈ మొదటి రోజు మీరు వింటున్నారు, అలాగే మరి ఇప్పటి వరకు ఎన్నో విన్నాం. మరి విన్న దాని ప్రకారం మన జీవితాల్లో పాటిస్తున్నామా? మనం కూడా సంకెళ్ళు తెగిపోయి అని అంటే చాలా మంది సంకెళ్ళు తెంపేశారు. ఎన్నోసార్లు చూడకూడదు అనుకుంటూ చూస్తారు, చేయకూడదు అనుకుంటూ చేస్తారు, వినకూడదు అనుకుంటూ వింటారు. అంతా కూడా సంకెళ్ళు తెంపేయటం. తెంపేస్తే తన జీవితాన్ని తానే పాడు చేసుకుని ఆ స్థితిలోనికి వెళ్ళిపోతాడు. మీలో చాలా మందికి బాగా చదువుకునే వాళ్ళు కాబట్టి మీలో చాలా సెయింట్ అగస్టీన్ గురించి తెలిసే ఉంటది. సెయింట్ అగస్టీన్ అనే ఒక ఆయన మీ ఫోన్ లో పక్క అలా స్క్రీన్ పక్క కంటే నేను కనబడతాను, రాసుకునేటప్పుడు స్క్రీన్ మీద చూసుకోండి, తర్వాత స్క్రీన్ కొంచెం అంటే నేను మీకు కనబడతాను. సరే, జాగ్రత్త వినండి. మీలో చాలా మందికి సెయింట్ అగస్టీన్ గురించి తెలిసే ఉంటది. సెయింట్ అగస్టీన్ అంటే ఆయన సంవత్సరాల వరకు ఒక భయంకరమైన పాపంలో ఉన్నటువంటి, ఎంత ఘోరమైన పాపంలో ఉన్నాడంటే రోడ్డు ప్రక్కన డబ్బులకి పాపం చేసే ఒక వ్యభిచార స్త్రీతో ఈ అగస్టిన్ అనే తప్పులో అలా ఉండేవాడు. అలా ఉంటున్న ఈయన తన తల్లి ఆయన కోసం ఎన్నో సంవత్సరాలు కన్నీర్చి ప్రార్థన చేసింది. చివరికి తన తల్లి ప్రార్థనను బట్టి ఆయన రక్షించబడ్డాడు. మొట్టమొదటిసారి దేవుని మందిరంలోకి వెళ్ళి తన సాక్ష్యం చెప్తూ ఇలా చెప్పాడు. ఆయన ఏమన్నాడంటే, ఈ రోజు రక్షించబడ్డానంటే దానికి కారణం నా కొరకు కార్చిన కన్నీటి ప్రార్థనలో నేను కొట్టుకొచ్చాను అని అన్నాడంట. తర్వాత దేవుని నమ్ముకున్నాడు, మారు మనసు పొందాడు, బాప్తిసం తీసుకున్నాడు, చక్కగా ఆధ్యాత్మికంగా అలా ఎదుగుతూ ఒక రోజున దేవుణ్ణి నమ్మకం ఏ స్త్రీతోనైతే తను తప్పు చేసేవాడో ఇంటి ముందు నుంచి వెళ్ళిపోతున్నాడంట. వెళ్ళిపోతా ఉంటే ఇంట్లో నుండి ఆ స్త్రీ అగస్టిన్ చూసింది. చూసి వచ్చేస్తాడులే నా దగ్గరికి, చాలా రోజులు నా దగ్గరికి అగస్టిన్ రావట్లేదు, నాతో మాట్లాడట్లేదు అని అనుకొని
వస్తాడని ఎదురు చూస్తుంది. ఆయన వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతా ఉంటే చాలా దూరం వెళ్ళిపోతున్నాడు. అలా వెళ్ళిపోతూ ఉంటే ఈమె ఇంట్లో నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి అగస్టీన్ అని పిలిచిందంట. ఆయన వినట్లే వెళ్ళిపోతున్నాడు. మళ్ళా గట్టిగా అగస్టీన్ వచ్చిందంట. మళ్ళా వినబడినట్లే వెళ్ళిపోతున్నాడంట. అప్పుడు ఆమె గట్టి ఇలా అందంట, అగస్టీన్ ఐ ఆమ్ షీ, ప్లీజ్ కమ్ బ్యాక్ అందంట. నేను ఆమెని, మర్చిపోయావేమో, తిరిగి వచ్చేసేయి అని అందంట. అప్పుడు అగస్టీన్ వెనక్కి ఇలా అన్నాడంట, ఓ లేడీ యూ మే బట్ ఐ ఆమ్ నాట్ హీ అని అన్నాడంట. నీవు ఆమె వచ్చు గాని నేను మాత్రం ఆయన్ని, ఎందుకంటే నా కాకు, నా చేతులకు, నా కళ్ళకు, నా ఆలోచనలకి, నా శక్తికి సంఖ్యలు పడ్డాయి. ఇప్పుడు నేను తెంపుకొని నీ దగ్గరికి నేను ఎలా రాగలను అని అన్నాడట. కాబట్టి ఎన్నిసార్లు వాక్యం మనకి వాక్యం చెప్పేటప్పుడు అర్థమైంది, ఓ నా బలహీనత, నేను ఇది చూడకూడదు, ఇది చేయకూడదు అనిపది అంటే అప్పుడు నీకు సంఖ్యలు పడినట్టు లెక్క. దాన్ని తెంపేసా, ఇక నీ వల్ల కాదు, నీ జీవితాన్ని నువ్వే పాడు చేసుకున్న స్థితిలోకి వెళ్ళిపోతావు. ఇది మూడవది, దెయ్యానికి చోటిచ్చాడు ఇతను. రెండవది, చెడ్డ సహవాసాల ద్వారా తన జీవితాన్ని తాను పంచుకున్నాడు. మూడవది, ఎన్నిసార్లు సంఖ్య తెంపేస్తున్నాడు, అట్లా తన జీవితాన్ని తాను పాడు చేసుకున్నాడు. నాలుగో మాట చెప్తాను చూడండి. నాలుగవది మనం మార్క్స్ వార్త 5వ అధ్యాయం 4వ వచనం. అక్కడ ఇలా ఉంది, మళ్ళా 4వ వచనాన్ని చదువుతున్నాను. పలుమార్లు వాని కాళ్లకు చేతులకు సంకెళ్ళు వేసి బంధించినను వాడు ఆ చేతి సంకెళ్ళు తెంపి కాలి సంకెళ్లను తొత్తనీలుగా చేసెను కదా, ఎవడునో వానిని సాధుపరచపో. ఎవడునో అంటే అర్థం ఏంటంటే, సాధుపరచటానికి ఇతను ఎవరికి అవకాశం ఇవ్వట్లేదు. అంటే సాధు చేయటం అంటే బాగు చేయటం. బాగు చేసే వాళ్ళు ఉన్నారు, మంచిగా చేసేవాళ్ళు ఉన్నారు, తర్వాత మంచి మార్గంలో నడిపించే ఉన్నారు. కానీ ఈ యవనస్తుడు ఎవడునో సాధుపరచపోయినంటే అవకాశం ఇవ్వట్లేదని అర్థం. తమ్ముడు చెల్లి వినండి, కొంతమంది యవనస్తులు చెప్పేవాళ్ళు లేక చెడిపోతారు. కానీ కొంతమంది చెప్పేవాళ్ళు ఉన్నా చెడిపోతున్నారు అనుకోండి, బాగు చేయటం చాలా కష్టం. మళ్ళా చెప్తాను ఈ మాట. చెప్పేవాళ్ళు లేక చెడిపోయే వాళ్ళు ఉంటారు, కాబట్టి వాళ్ళు చెప్పే, కానీ చెప్పేవాడు ఉన్నా, మనకి అమ్మా నాన్న చెప్తారు, మన పాస్టర్ గారు చెప్తారు, ఇలాంటి మీటింగ్లో అన్నోళ్ళు చెప్తారు, ఎంతో మంది చెప్పేవాళ్ళు ఉన్నా సరే మనం ఇంకా చెడ్డ మార్గాల్లోనే వెళితే మన జీవితాన్ని మనమే పాడు చేసుకున్నట్టు. ఇది నాలుగవది, అంటే ఎవరికి అవకాశం ఇవ్వట్లేదు. ఇది నాలుగో మాట. ఐదో మాట వినండి. ఐదవది చూడండి, మార్క్స్ వార్త 5వ వచనంలో తమ్ముడు వాయిస్ రావట్లేదు, సిగ్నల్ బ్రేక్ లో ఉన్నట్టుంది.
రైట్. అన్నకి చిన్న అంతరాయం ఏర్పడింది, అక్కడ పవర్ ప్రాబ్లం అయింది. ఆ విషయాన్ని, ఆ వచనాన్ని మనం కంటిన్యూ చేద్దాం జాగ్రత్తగా. మళ్ళా చదువుకుందాం. 5వ అధ్యాయంలో, మార్కు రాసిన సువార్త 5వ అధ్యాయంలో, ఎవడును ఏ విధము చేతనైనను వానిని సాధుపరచలేకపోయెను అనే మాట మనం చదువుతున్నాం 4వ వచనంలో. కాలి సంఖ్యలను తుత్తునీలుగా చేసెను గనుక ఎవడును వానిని సాధుపరచలేకపోయెను. సాధుపరచలేకపోయాడు. ఎవ్వరూ సాధుపరచలేకపోతున్నారు. గమనించాలి. 5వ వచనంలో దేవుడు తనకిచ్చిన జీవితాన్ని దెయ్యపు చేతిలో పెట్టడం మూలాన ఇతరులకు నష్టం కంటే తనకే ఎక్కువ నష్టం కలిగించుకుంటున్నట్లు 5వ వచనంలో ఉంది. ఇతరులకు నష్టం కలిగించుట కంటే తనకే ఎక్కువ నష్టం. చూడండి, వాడు ఎల్లప్పుడూ రాత్రి మగళ్ళు సమాధులలోను కొండలలోను కేకలు వేస్తూ తన్ను తాను రాళ్లతో గాయపరచుకొనుచూ నుండెను అనే మాట చూస్తాం. ఇప్పుడు చెప్పండి, రాళ్లతో తన్ను తాను గాయపరచుకొనుచున్నాడు. ఇప్పుడు దేవుని చేతిలో ఉండవలసిన వాడు దెయ్యపు చేతిలోనికి వెళ్ళడం ద్వారా ఎవరికి నష్టం? మీరు చెప్పాలి, ఎవరికి నష్టం? తనకే నష్టం. అందుకే దేవుని పోలికలో మనలను సృష్టించాడు గనుక ఆయన పోలికలోనికే మార్చబడాలి. అలా కాకుండా దేవుని చేతిలో నుండి దెయ్యపు చేతిలోనికి వెళ్ళాడు అంటే తనకే ఎంతో నష్టం. ఇప్పుడు మనం ఎరుగుదాం కొంతమంది జీవితాలు ఎలా ఉంటాయి. వారి జీవితాలంటే చెప్పిన మాట వినరు, చేయొద్దన్న పని మానరు. గుర్తుపెట్టుకోండి, చెప్పిన మాట వినరు, చేయొద్దన్న పని మానరు. అందువల్ల నష్టపోయేది ఎవరు? చెప్పినోళ్ళ, చేయనోళ్ళ? మీరు చెప్పాలి, చెప్పినోళ్ళ నష్టపోయేది, చెయ్యని వాళ్ళ? చెయ్యని వాళ్ళే నష్టపోతారు కానీ చెప్పిన వాళ్ళేమి నష్టపోరు. సరే, ఇలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఆ వ్యక్తి 5వ అధ్యాయం 6వ వచనానికి రండి. వాడు దూరము నుండి యేసును చూచి పరుగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారము చేసి. చూడండి, అంత నష్టపోయాక, గాయాలతో అయిపోయిన తర్వాత, రాళ్లతో గాయపరుచుకున్న తర్వాత మొత్తానికి యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఆయనను చూచి అన్నాడు. యేసు ప్రభువును చూచాడు, పరుగెత్తుకొని వచ్చాడు, వచ్చి ఆయనకు నమస్కారము చేశాడు. ఈ 3 మాటలు పట్టుకోండి. 1, యేసును చూచాడు. 2, పరుగెత్తుకొని వచ్చాడు. 3, ఆయనకు నమస్కారము చేశాడు. గమనించాలి, ఈనాడు యవనస్తుల జీవితంలో ఈ 3 సంగతులు జరగాలి. 1, యేసు ప్రభువును చూడడానికి పరుగెత్తుకు రావాలి, ఆయనకు నమస్కారము చెయ్యాలి. 7వ వచనంలో దేవుడెవరో గుర్తించి నన్ను బాధపరచకమని చెప్పాడు. నన్ను బాధపరచకు అని అన్నాడు. యేసు ప్రభు వారు బాధపరిచేవాడా, బాగుపరచేవాడా? బాగుపరచేవాడే గాని బాధపరిచేవాడు కాడు. ఈ విషయాన్ని కొంచెం మీరు ఆలోచన చేయాలి. ఇప్పటి వరకు మీ జీవితాన్ని మీరు ఎంత నష్టం చేసుకున్నా, కనీసం ఈ రోజైనా దేవుడు ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు మీకు. ఏంటి అవకాశం అంటే యేసు ప్రభువును చూచే అవకాశం. అందుకే 45:22 యెషయా గ్రంథంలో మాట, బూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి అని చెప్పాడు.
అంటే ఆయన వైపు ఎవరైతే చూస్తారో ఖచ్చితంగా వారికి ఏముంది? రక్షణ ఉంది. పరుగెత్తుకొని వచ్చి, మరి పరుగెత్తుకొని వచ్చిన వారికి కూడా ఏముంది? రక్షణ ఉంది. లూకాసు వార్త 19వ అధ్యాయం 4వ వచనాన్ని 19:4 అప్పుడు యేసు ఆ త్రోవను రానయుండెను గనుక అతడు ముందుగా పరుగెత్తి అనే మాట చూస్తున్నా. అతడు ముందుగా పరుగెత్తిన వానికి ఏం దొరికింది? చూసారా? అతడు ముందుగా పరుగెత్తిన వానికి ఏమున్నది? 9వ వచనాన్ని చదువుకున్నాం. 9వ వచనం 19:9 అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అని అన్నాడు. ఈ ఇంటికి రక్షణ వచ్చింది. గమనించారా? చూచిన వారికి రక్షణ కలుగుద్ది, పరుగెత్తుకొని వచ్చిన వారికి రక్షణ దొరుకుద్ది. ఆయనకు నమస్కారము చేసి అనే మాట మనం చూస్తాం. మరి నమస్కారము చేసిన వానికి కూడా ఏం దొరుకుద్ది అని అంటే రక్షణే దొరుకుద్ది. నమస్కారము అనంటే నన్ను నీవు క్షమించు అనే భావం కూడా ఉంది. క్షమించిన వానికి ఏమున్నది? రక్షణ. నమస్కారము అనంటే పాదముల మీద పడడం. లూకాసు వార్తలో 7వ అధ్యాయం 50వ వచనాన్ని చదువుకుందాం. లూకాసు వార్త 7వ అధ్యాయం 50వ వచనం. అక్కడే మనం రాయబడింది, అందుకైన నీ విశ్వాసము నిన్ను రక్షించెను. రక్షించబడటానికి చేసిన కార్యం ఏమిటి? ఆయన పాదముల మీద పడింది. 45వ వచనం. ఆయన పాదముల మీద పడింది గనుకనే పాదముల మీద పడుట అనగా నమస్కరించింది, రక్షించబడింది. ఇక్కడ నేను చెప్పాలనుకున్నటువంటి ఆ సందర్భం ఏమిటి అనంటే, ప్రియులారా, యవనస్తులారా, యేసు ప్రభు చూచినప్పుడు రక్షణ, యేసు ప్రభు దగ్గరకు పరుగెత్తుకొచ్చినప్పుడు రక్షణ, యేసు ప్రభు పాదాలకు నమస్కరించినప్పుడు రక్షణ. అంతే కదండి? అంతే కదా? నిజంగా ఈ 3 సన్నివేశాల ద్వారా ఇప్పుడు దెయ్యాలు పట్టిన వాడు రక్షించబడ్డాడా? అలాగుననే సంకెళ్లతో బంధించబడి గాయాలతో రాళ్లతో గాయపరుచుకొని సమాధులలోనే నివాసం చేశాడా? సమాధులలో లేడు. రాళ్లతో గాయపరుచుకునేవాడుగా లేడు. సంకెళ్లతో బంధింపబడిన వాడుగా లేడు. మరి ఎక్కడున్నాడు అనంటే 5వ అధ్యాయం చూడాలి. 15వ వచనంలో చదువుకుందాం. మార్క్స్ వార్త 5వ అధ్యాయం 15వ వచనం. జనులు జరిగినది చూడవెళ్ళి యేసునొద్దకు వచ్చి సేనాను దయ్యములు పట్టిన వాడు బట్టలు ధరించుకొని స్వస్థచిత్తుడై కూర్చుండి ఉండుట చూచి భయపడిరి. గమనించాలి, ఇక్కడ ఇప్పుడు ఆ వ్యక్తి ఎలా ఉన్నాడు? బట్టలు ధరించుకొని అన్నాడు. బట్టలు ధరించుకొనుట అని అంటే రక్షణ వస్త్రం అనే మాట మనం గమనించాలి. ఏ వస్త్రం అండి? రక్షణ వస్త్రాన్ని ఆయన ధరించిన వాడుగా ఉన్నాడు. గమనించాలి, రక్షణ వస్త్రం. ఒక్క వచనం చదువుతారా? యెషయా గ్రంథం 61వ అధ్యాయం 10వ వచనం. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 10వ వచనం. 61:10లో ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపచేసి ఉన్నాడు అనే మాట చూడండి. ఆయన నాకు రక్షణ వస్త్రము నాకు ధరింపచేశాడు. వస్త్రములు ధరించాడంటే
రక్షణను ధరింప చేసుకున్నాడు. చూచినప్పుడు రక్షణ, పరుగెత్తుకొచ్చినప్పుడు రక్షణ, పాదముల మీద పడినప్పుడు రక్షణ. ఇప్పుడు దేవుని దగ్గర కూర్చొని రక్షణ వస్త్రమును ధరించిన వాడుగా ఉన్నాడు. ప్రజలందరూ చూచారు. ఇంకొక మాట అక్కడే ఉంది, స్వస్థ చిత్తుడై కూర్చుండి ఉండుట చూచి అన్నాడు. 5వ అధ్యాయం 15వ వచనంలో స్వస్థ చిత్తుడై ఉన్నాడు. స్వస్థ చిత్తుడైపోయాడు అనగా స్వస్థత అనంటే రక్షణ అనేదే మనం గమనించాలి. పాపరోగం పోయింది, ఆత్మరక్షణ దొరికింది అనే భావం. దెయ్యాలు వెళ్ళిపోయాయి. ఆ దెయ్యాలు ఏమయ్యాయో ఇక్కడ చదువుకున్నా మనకు అర్థమవుద్ది. ప్రప్రాతంలో పడి ఆ పందులు చనిపోయినట్లుగా చూస్తాం. ఒక్కొక్క పందికి 2000 పందులైతే సేనా దెయ్యములు 6000, అంటే ఒక్కొక్క పందికి 3 దెయ్యాలు పట్టాయి. ఒక్కొక్క పందెకు 3 దెయ్యాలు పడితే అవి గుక్క తిరగక వెళ్ళి ఆ ప్రప్రాతంలో పడి చనిపోతే ఇప్పుడు ఈ వ్యక్తి ఏం చేశాడు? ప్రభువు దగ్గర, ఆయన పాదాల దగ్గర కూర్చొని ఉన్నాడు అనే మాట మనం చూస్తాం. చూడండి, దేవుని వాక్యంలో వ్రాయబడిన మాట 20వ వచనం, 5:20 చదువుదాం. మార్కు సువార్త. వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెకపోలిలో ప్రకటింపనారంభింపగా అందరూ ఆశ్చర్యపడిరి. ఇక్కడ అగస్టిన్ గారు చెప్పాల్సిందైనా నేను చెప్పాల్సిందైనా ఒకటి, ఇప్పటి వరకు చెడ్డ అలవాట్లు అనేటటువంటి దెయ్యాలు ఆయనకు పట్టినా యేసు ప్రభు దగ్గరకి ఆ వ్యక్తి వచ్చి దెయ్యాలను పోగొట్టుకున్నాడు. బాధపరచొద్దన్నాడు కానీ ప్రభు ఊరుకోకుండా బాగు చేశాడు, రక్షించబడ్డాడు. మరి రక్షించబడిన వ్యక్తి ఏం చేశాడు? దెకపోలి అనంటే 10 గ్రామాలు కలిసిన ఒక పట్టణం. దెకపోలి అంటే 10 ఊర్లు కలిసిన ఒక పట్టణం దెకపోలి. 10 గ్రామాలు 10 ఊర్లు కలిసిన పట్టణం దెకపోలి. ఇప్పుడు నేనున్నది రాజమండ్రి. రాజమండ్రిలో ఎన్నో ఊర్లు ఉన్నాయి, వీటన్నింటినీ రాజమండ్రి అంటారు. అలాగున 10 గ్రామాల 10 ఊళ్ళు కలిగినటువంటి ప్రదేశం. వీళ్ళేం చేస్తున్నాడు? దేవుని వాక్యంలో వ్రాయబడింది, ప్రకటింప మొదలు పెట్టాడు. యేసు తనకు చేసినవన్నీ. ఇక్కడ ఒక విషయం కూడా చెప్పాలి. ఎప్పుడైతే ఈయన్ని స్వస్థపరిచాడో ప్రభు, పందులు ఎప్పుడైతే చనిపోయాడో ఆ ఊరు వాళ్ళందరూ వచ్చి మా ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోమని ప్రభువుని చెప్పారు. దెయ్యాలు పోయినోడేమో దేవుని దగ్గర ఉన్నాడు, మాకు దెయ్యాలు లేవు అనుకున్నోళ్ళేమో దేవుణ్ణి పొమ్మన్నారు. ఇప్పుడు దెయ్యాలు పట్టింది వీడిక వాళ్ళక? దెయ్యాలు పట్టింది వీనిక వానిక? అంటే ఒక వ్యక్తి బాగుపడడం ఆ ఊరిలో ఉన్న వారికి ఇష్టం లేదు. వాళ్ళకి ఆస్తే ముఖ్యం కానీ దెయ్యాలు పోవడం ముఖ్యం కాదు. ఆస్తి అంటే పందుల ఆస్తి అన్నమాట. అదే ముఖ్యం అనుకున్నారు కానీ ఈ వ్యక్తి బాగుపడటం ముఖ్యం కాదనుకున్నారు. ఇప్పుడు మనం గమనించాలి ఏమంటే, దెయ్యాలు పోవటం ముఖ్యం కానీ యేసు ప్రభువుని పొమ్మనడం ముఖ్యం కాదు. ఇవాళ ఒక్క మాటలో చెప్తే, దెయ్యాలు పట్టిన వాళ్ళందరూ దేవుడు వద్దంటారండి, దెయ్యాలు లేని వాళ్ళందరూ దేవుడు కావాలంటారండి. మీరేమంటారు చెప్పండి? ఆయన కావాలా వద్దా? యవనస్తులారా, ఆయన కావాలా వద్దా? కావాలి కదా. ఎంతమంది కావాలి? ఓ రైట్, కావాలి, మీకు కావాలి. మరి కావాలి అని అంటే పరుగెత్తుకొని రావాలి, ఆయనను చూడాలి, ఆయన పాదముల మీద పడాలి, వస్త్రమును ధరించాలి, స్వస్థ చిత్తులు కావాలి, అంతే. ఇవన్నింటికి ఒకే పదం రక్షణ. రక్షణ అనగా శిక్ష నుండి తప్పించుకొనుట. మీలో యవనస్తులు చాలా మంది శిక్ష నుండి తప్పించుకున్నారా? ఇంకా
యవన జీవితములో యవన కార్యాల ద్వారా యవన పాపముల చేత యవనిచ్చలు, పాపేచ్ఛలు, లోకేచ్ఛలు, భోగేచ్ఛల చేత జీవితాన్ని దుర్భరం చేసుకుంటున్నారా? ఇప్పుడు చెప్పండి, వాటి నుండి విడుదల పొంది నిజముగా రక్షించబడాలనే ఆశ మీలో ఎంతమందికి ఉంది? ఎంతమందికి ఉంది? థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ. పర్వాలేదు, ఈ సమయంలో కాస్త ఆలోచన వచ్చింది. మరి మీకు దెయ్యాలు లేవు రక్షించబడితే, మీలో బ్యాడ్ హ్యాబిట్స్ అనే వాటికి అవకాశం లేదు. మరి బ్యాడ్ హ్యాబిట్స్ లేని వారు ఇప్పుడు దెయ్యాలు పోయిన వాడు దెకపోలికి వెళ్ళి ప్రకటించాడు కదా. మరి మీరు కూడా యేసు ప్రభువును గురించి ప్రకటించి మా నుండి దెయ్యాలు పోయాయి, మేము దేవుని బిడ్డలం అని చెప్పగలిగే స్థితికి ఈవేళ ఎంతమంది రావాలనుకుంటున్నారు? సంతోషం. యవనస్తులు మీరు చేసిన ఈ మంచి తీర్మానాన్ని బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. తలవంచండి, ప్రార్థన చేసుకుందాం. ఒక్క విషయాన్ని మనం ఆలోచన చేసుకుందాం. పందులైతే వెళ్ళిపోయాయి, దెయ్యాలైతే వెళ్ళిపోయాయి, ఆ వ్యక్తి అయితే బాగుపడ్డాడు. చివరికి ఇప్పటి వరకు విన్న వర్తమానంలో బాగుపడాలి, రక్షించబడాలి, స్వస్థచిత్తులు కావాలి. మీరు బాగుపడిన విషయాన్ని ఇతరులకు చెప్పే సాక్ష్యాన్ని కలిగి ఉండాలి. అలా ఉండడానికి మీలో ఇష్టపడిన వారందరిని బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నాను. ఈవేళ ఒక మంచి తీర్మానం చేసుకోండి. ప్రభువా, నాలో ఏ దెయ్యము లేదు, నాకే దెయ్యము పట్టనీయను. చెప్పగలరా మాట? దెయ్యాలంటే బ్యాడ్ హ్యాబిట్స్ అండి. నాలో ఏ బ్యాడ్ హ్యాబిట్ లేకుండా నన్ను కాపాడుకుంటాను. ఏ దెయ్యము నన్ను తాకనీయకుండా నేను ఒక జాగ్రత్త పడతాను అని ఒక మంచి కమిట్మెంట్ చేసుకోండి. అంతేకాదు, మూడవదిగా, ప్రభువా, నన్ను నేను కాపాడుకుంటూ నేను ఇతరులను కూడా కాపాడే వ్యక్తిగా ఉంటాను. ఇతరులను కాపాడే వ్యక్తిగా ఆయన ఎలాగ వెళ్ళి చెప్పాడు, నేను కూడా కాపాడుతాను, ప్రకటిస్తా అని మీరు తీర్మానం చేస్తే మీ చెయ్యి కొంచెం పైకి పట్టుకోండి. నేను మీకోసం ప్రార్థన చేస్తాను. ఇలా కొంచెం చెయ్యి పై పట్టుకోండి. నా హృదయంలో ఉన్న దెయ్యాన్ని దూరం చేసుకుంటాను. ఇక దెయ్యాన్ని నన్ను పట్టుకోనీయకుండా నేను కాపాడుకుంటాను. ఇతరులను కూడా కాపాడడానికి నేను సిద్ధంగా ఉన్నాను అన్నవాళ్ళు మీ చెయ్యి కొంచెం పైకి పట్టుకోండి. తల వంచి కళ్ళు మూసుకొని ఇలా మీ చేయి పట్టుకుంటే మీకోసం నేను ప్రార్థన చేస్తాను. మీ ఎదురుగుండా రానివ్వండి చేతిని, ప్రక్కకుంటే కనిపించడం లేదు. ఓకే, థ్యాంక్ యూ. అలాగే పట్టుకోండి, మీకోసం ప్రార్థన చేస్తా. ఓ యవనస్తుడా, ఓ యవనస్తురాలా, ప్రభు నిన్ను ప్రేమించి ఇచ్చారు ఈ సమయం. నువ్వు దేవుని బిడ్డవి, నీవు దేవుని చేతిలో ఉండవలసిన వ్యక్తివి. సాతాను చేతిలో ఉండకూడదు. సాతానుడు నిన్ను ఆవరించి ఉండకూడదు. అపవాది చేతిలో కీలుబొమ్మలా నువ్వు మారకూడదు. నీ యవన జీవితాన్ని వృధాగా ఖర్చు చేసుకోకూడదు. నీ జీవితాన్ని దేవునికి అంకితం చేసి ఆయన చేతిలో పెడితే బలవంతుని చేతిలో బాణములుగా మిమ్మల్ని తీర్చిదిద్దుతాడు ఆయన. మహిమగల మా ప్రియ ప్రభువా, మీకు స్తోత్రములు. అనేక మంది యవనస్తులు చేరి మీ వాక్యాన్ని విన్నారు. విన్నవారిలో ఆత్మకార్యం మీరు జరిగించారని నమ్ముచున్నాం. మా ప్రభువా, చెప్పిన మాటకు వారు విధేయులై తమ చేతులు చాచి ఒక గొప్ప తీర్మానం, గొప్ప కమిట్మెంట్కి వచ్చారు. వారిని జ్ఞాపకం చేసుకొని బలపరచమని, సమస్తంలో సహాయము చేయమని మా ప్రభువా, మరి బాగుపడిన వ్యక్తి మీకు ఎలాగూ సాక్షిగా ఉన్నారో అలాగున ఈ యవనస్తులందరూ మీకు సాక్షులుగా ఉండగలుగునట్లు సిద్ధపరచమని కోరుచు మా ప్రభు అయిన యేసు క్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి ప్రార్థించి వినయులమై వేడుకొనుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్.